అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పలు కంపెనీల ప్రతినిధులతో వరుసగా భేటీ అవుతున్నారు. కాగ్నిజెంట్ సీఈఓతో భేటీ అయిన ముఖ్యమంత్రి పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. హైదరాబాద్ లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్ ఏర్పాటుకు ఆ కంపెనీ అంగీకరించింది. 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్ నిర్మించనున్నారు. దాదాపు 15,000 మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి. టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ గా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ లో తమ కంపెనీని విస్తరించడం సంతోషంగా ఉందన్నారు కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్. ఐటీ రంగానికి మరింత అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాగ్నిజెంట్ కంపెనీ కొత్త సెంటర్ ఏర్పాటుతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలన్నీ హైదరాబాద్ ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయని అభిప్రాయపడ్డారు. కాగ్నిజెంట్ కంపెనీకి తమ ప్రభుత్వం తగినంత మద్దతిస్తుందని ప్రకటించారు. కొత్త సెంటర్ ఏర్పాటుతో వేలాది మంది యువతకు ఉద్యోగాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుందని అన్నారు. న్యూజెర్సీలో తూర్పు తీర ఎన్ఆర్ఐలు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రం మెట్రో, సెమీ అర్బన్, రూరల్ 3 వలయాల ప్రాతిపదికన అభివృద్ధికి సహకారం అవసరమన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నగరాలకు తదుపరి దశగా ప్రపంచ స్థాయి మాస్టర్ ప్లాన్తో అన్ని హంగులతో 4వ నగరంగా ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకోబోతోందని సీఎం రేవంత్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమెరికా పర్యటనకు మళ్ళీ మీ మధ్యలో వచ్చి నిలబడి తప్పకుండా మీ అందరినీ కలుస్తా అని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ 8 నెలల పరిపాలనలో నేను చూసింది, నాకు కలిగిన అవగాహన 10 సంవత్సరాల దోపిడీ కాదు, 100 సంవత్సరాల తెలంగాణ విధ్వంసం జరిగింది. ఇవాళ తెలంగాణ ఒక కుటుంబం చేతిలో విధ్వంసానికి లోనై ఈరోజు దిక్కుదెలవని పరిస్థితిలో తెలంగాణ యువత కొట్టుమిట్టాడుతున్నారు. అందుకే 8 నెలల్లో మొదటి 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగ నియామకాలే కాదు, ఇంకొక 35,000 ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అది డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 1 నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్స్ కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు. పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొని పార్లమెంటు ఎన్నికలు పూర్తి అవ్వగానే బడ్జెట్ సమావేశాలను ఏర్పాటు చేసి శాసనసభ సమావేశాలను నిర్వహించడం. 1,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు అప్పుల ఊబిలో కూరుకుపోకూడదు, ఈ అప్పులతో ఎక్కడ ఆత్మహత్యలు జరగకూడదు అని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. కొంతమంది తప్పు పట్టినరు, రైతులకు రుణమాఫీ ఎందుకు చేస్తున్నారని. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి తప్పు పట్టిన వాళ్ళని 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కార్పొరేట్ కంపెనీలకు 14 లక్షల కోట్ల రూపాయల ఏకదాటిన రుణమాఫీ చేసి కంప్లీట్ లోన్ వేవ్ చేసినప్పుడు ఇంట్లో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందించినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీతోని హెల్త్ సెక్యూరిటీ 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాం. మెరుగైన స్థానం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుంది, అన్ని రకాలుగా అభివృద్ధి పదం వైపు నడిపించే నిర్ణయాలు తీసుకుంటుంది. అందుకే ఆనాడు ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, హైటెక్ సిటీ, సెమీ అర్బన్ రీజియన్గా రీజనల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ రీజియన్గా 3 లేయర్ల కింద ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మెగా మాస్టర్ ప్లాన్తోనే ఇవాళ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. నైపుణ్యత నేర్పడానికి కొత్త యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది పీపీపీ మోడల్లో. మోస్ట్ లైక్లీ ఆనంద్ మహీంద్రాని ఆ యూనివర్సిటీ చైర్పర్సన్ కింద నేను రిక్వెస్ట్ చేసిన 2 రోజుల్లో ఆనంద్ మహీంద్ర మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్కిల్స్ యూనివర్సిటీకి చైర్పర్సన్గా బాధ్యత తీసుకోబోతున్నాడు.